ఏపీలో ఎన్నికల వేళ మైలవరంలో టికెట్ రాజకీయం సెగలు కక్కుతోంది. ఇప్పటివరకు దేవినేని వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ గా సాగిన టికెట్ వార్లో మంత్రి జోగి రమేష్ జోక్యంతో త్రిముఖ పోరుకు దారితీసింది. మైలవరం నా అడ్డ తిరుపతిరావును గెలిపిస్తానంటూ జోగి రమేష్ శపథం చేస్తుంటే నేను మైలవరం దాటి పోయేదే లేదంటున్నారు వసంత. ఇక చచ్చే వరకు టీడీపీ జెండాను వదిలేదంటున్నారు దేవినేని ఉమా. త్వరలోనే మైలవరంలో పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు. దీంతో మైలవరంలో ఎలక్షన్ హీట్ రోజు రోజుకి పెరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ త్వరలో టీడీపీ గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సోమవారం ఆయన ఆత్మీయ సభాముఖంగా వైసీపీపై విమర్శలు గుప్పించడం ఇందుకు సంకేతమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పచ్చకండువా కప్పుకోవడంపై ఇంకా క్లారిటీ ఇవ్వని వసంత త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు. ఇదిలా ఉంటే తన బలాన్ని నిరూపించుకునే పనిలో భాగంగా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వసంత కృష్ణ. కాగా ఈ సభాముఖంగా ఆయన జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల తర్వాత రాజధానిపై మాట మార్చారని దుయ్యబట్టారు. ఈ ప్రకటనతో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు బిల్లులను విడుదల చేయలేదని మండిపడ్డారు. గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ సర్కార్పై ప్రజలు నిలదీశారని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగం, రోడ్లు, డ్రైనేజీలపై జనం ప్రశ్నించారని తెలిపారు. అయితే ఈ సభకు మైలవరం ముఖ్య నేతలు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమావేశానికి వెళ్తే కనుక వసంతి వర్గీయులు ముద్రపడిపోతుందని భయంతోనే గైర్హాజరయ్యారట. వసంత కృష్ణ ఆశిస్తున్నట్లు టీడీపీ నుంచి ఆయనకు టికెట్ కేటాయిస్తే కనుక దేవినేని ఉమా పెనుమలూరుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే వసంత శత్రువులైన మంత్రి జోగి రమేష్ వైసీపీ నుంచి, దేవినేని ఉమా టీడీపీ నుంచి పెనుమలూరులో పోటీ పడే అవకాశం ఉంది. గడప గడపలో అమ్మ మీకు అమ్మఒడి ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం అని ఇచ్చేది కార్యక్రమాలు చెప్తే మరి మా అబ్బాయికి ఉద్యోగం ఏదని అడుగుతా ఉన్నారు. లేకపోతే మా ఇంటి ముందు డ్రైనేజ్ ఏదని అడుగుతా ఉన్నారు. లేకపోతే మా ఇంటి ముందు రోడ్డు ఏదని అడుగుతున్నారు. మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, ఇవన్నీ మేము అడిగామా? కానీ మా ఇంటి ముందు రోడ్డు ఏది? సచివాలయాలు మనమే ప్రథమ స్థానంలో ఉన్నాం. డ్రైన్లు నిర్మించిన వాటిలో మైలవరమే ప్రథమ స్థానంలో ఉంది. ఇన్ని నిర్మించిన తర్వాత చివరకు జరిగింది ఏంటి? ఎన్ని పనులు కేడర్కి అప్పచెప్పి కేడర్తో పని చేయిస్తే 3 సంవత్సరాల పైచిలుకు వాళ్ళకి బిల్లులు రాక అప్పుల పాలయ్యి అవస్థల పాలయ్యి వాళ్ళు బజార్ను పడి అక్కడ మన పార్టీకి సూచనలు సలహాలు ఇచ్చి ఈరోజు రాజకీయ వర్గాలకి ప్రత్యామ్నాయంగా మన పార్టీ ఏర్పరిచినటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంటే రాజకీయాల మీద నడవాల్సిన వ్యవస్థ స్థానంలో కన్సల్టెంట్లు పెట్టుకొని నడుపుతూ ఉంటే వాళ్ళకి కింద ఉన్న బాధలు ఏం తెలుస్తాయి? అతను అన్నాడు, క్యాడర్ హ్యాపీగా ఉంటే పబ్లిక్ అన్హ్యాపీగా ఉంటారు. పబ్లిక్ హ్యాపీగా ఉండాలంటే క్యాడర్ అన్హ్యాపీగా ఉండాలి. అంటే క్యాడర్ బిల్లులు రాక అవస్థ పెడితే ప్రజలు సంతోషిస్తారనేది ఆయన అభిప్రాయం. ప్రజలు నవ్వుతారని చెప్పి వీళ్ళని ఇబ్బంది పెడతామా? 10 ఏళ్ళు పార్టీ జెండా మోసి పార్టీ కోసం నానా అగచాట్లు పడి అవస్థలు పడి ముందుండి నడిపించిన వాళ్ళని ఈరోజు ప్రభుత్వానికి మీరు పెట్టుబడి పెట్టిస్తారా? ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా? 2,000 కోట్ల రూపాయలు ఇది సంక్షేమ పథకాలు ఇచ్చే మనం వాళ్ళకి ఇచ్చే 2,000 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి లేదు కదా. ఈ విషయాలన్నీ తీసుకెళ్ళినా మనం ఏమీ చేయలేని పరిస్థితి. రోజు గ్రూపులు ప్రోత్సహించటం, నా మీద ఉద్దేశపూర్వక ఇబ్బంది పెట్టడం, కొండపల్లి మున్సిపాలిటీని ఉద్దేశపూర్వకంగా ఓడించి మన పార్టీ వాళ్ళే, మన ప్రత్యర్థులు ఓడించలా, మన పార్టీ వాళ్ళే ఓడించి ఆ విషయాలు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా, ఐపాక్ వాళ్ళ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలిసినప్పుడు నేను వెళ్ళి చెప్పా, నా ప్రత్యర్థి కంటే కూడా, రాజకీయ ప్రత్యర్థి కంటే కూడా సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే రోజు మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్ళి 1కి 10 సార్లు స్వయంగా చెప్పడం జరిగింది. ఒక్క పెద్దిరెడ్డి గారు మటుకు స్పందించారు. నీకేం పనయ్యా, ఆయన పని ఆయన చేసుకుంటే నీ పని నువ్వు చేసుకోలేవు, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు? ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతసేపు పరిస్థితులు అణిగిమణిగి ఉన్నాయి. వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ యథాస్థితికి రావటం. నేను ఎన్ని పర్యాయాలు పైకి వెళ్ళి చెప్పినా కూడా అతను పెట్టించినట్టే నువ్వు గ్రూపుల్లో మెసేజ్లు పెట్టించు, నా మనసుకు ఇష్టపడలా. అదే విషయాన్ని
ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పు చేసిన వాళ్ళని దండించకపోగా కాంగ్రెస్లో ఇంకో బీజేపీ అయితేనో వాళ్ళ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది, మన కేంద్ర కార్యాలయం 10 నిమిషాల దూరంలో ఉంది, స్పందిస్తారనుకుంటే స్పందించకపోగా పార్టీలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి తగాదాలు పెట్టుకుంటా ఉద్దేశపూర్వకంగా చీలికలు తెస్తా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ త్వరలో టీడీపీ గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సోమవారం ఆయన ఆత్మీయ సభాముఖంగా వైసీపీపై విమర్శలు గుప్పించడం ఇందుకు సంకేతమని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి విజయవాడ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయి. ఎస్ మోస్ట్లీ వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరడానికి వసంత అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వచ్చే వారం ఆయన అఫీషియల్గా ప్రకటన చేయబోతున్నారు టీడీపీకి. అయితే ఆయన పోటీ ఎక్కడ మైలవరమా పెనమలూరా అనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ నిన్న ఆయన మొత్తం ఆత్మీయ సభలో మాట్లాడిన ప్రతి మాట కూడా వైసీపీని ఉద్దేశించి, జగన్ను ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా క్లియర్గా మాట్లాడిన నేపథ్యంలో ఆయన టీడీపీకి వెళ్ళిపోతారు అనే సంకేతం వస్తుంది. అయితే అక్కడ ఇప్పటికే వైసీపీలో ఆయనకి ప్రత్యర్థిగా ఉన్న జోగి రమేష్తోనే తలనొప్పులు పడుతున్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్తే మాత్రం టీడీపీలో మైలవరంలో ఆయనకి చిరకాల ప్రత్యర్థి ఉన్న దేవినేని ఉమాతో ఆయన మరిన్ని తలనొప్పులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానిపైన ఆయన క్లారిటీ తీసుకున్నారా లేదా అనే అంశంపైన ఆయన స్పష్టతనివ్వలేదు. అయితే ఇప్పటికే ఆ టీడీపీ పెద్దలతో వసంత కృష్ణప్రసాద్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మైలవరం టికెట్ ఇస్తే టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో మోస్ట్లీ వసంత కృష్ణప్రసాద్కి మైలవరం టికెట్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాతే ఇటు వైసీపీ పైన బాణాలు ఎక్కుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కానీ చివరిలో ఇంటింటికి వెళ్ళి చెప్పండి వసంత కృష్ణప్రసాద్ మైలవరాన్ని వదిలిపోడు, ప్రతి ఇంటికి వస్తాడని చెప్పండి అని ఆయన ఇండైరెక్ట్గానే నేను మళ్ళీ మైలవరంలో పోటీ చేయబోతున్నాను, అది అందరికీ చెప్పండి అని వసంత చాలా క్లారిటీగా చెప్పిన నేపథ్యంలో మైలవరంలో అయితే ఇప్పుడు రాజకీయం మారుతోంది. ఇటు దేవినేని ఉమా ఒకవైపు, వసంత కృష్ణప్రసాద్ ఒకవైపు, జోగి రమేష్ ఒకవైపు. జోగి రమేష్ నిలబెట్టిన కర్నాల తిరుపతిరావు యాదవ్ అతను ఒకవైపు. సో నలుగురు వైపుల నుంచి కూడా మొత్తం మైలవరంలో అయితే ఇటు రాజకీయ పరంగా హాట్ టాపిక్గా మారింది. కార్యకర్తలు అయితే కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. వసంత కృష్ణప్రసాద్ నిన్నైతే పార్టీ మారుతానని చెప్పలేదు, అలాగే టీడీపీలో చేరతానని చెప్పలేదు. కానీ వైసీపీ పైన ఆయన తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడిన తీరు చూస్తుంటే మాత్రం వైసీపీని వదిలేసినట్టు చాలా క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పుడు ఆయన వైసీపీని వదిలేశారు, కానీ టీడీపీలో ఎప్పుడు చేరబోతున్నారు, ఒకవేళ చేరితే ఆయనకి టికెట్ కన్ఫర్మేషన్ ఉందా లేదా అనే దానిపైనే మొత్తం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆయన కనుక మైలవరం టీడీపీ సీటు కనుక తీసుకుంటే దేవినేని ఉమా వర్గం ఎంతవరకు ఆయనకి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేవినేని ఉమాకి ఆయన సీనియర్ నేత, ఆయనకి చాలా పెద్ద క్యాడర్ కూడా మైలవరంలో ఉంది. ఇటు వసంత ఫ్యామిలీకి అలాగే ఏదైతే జోగి ఫ్యామిలీకి కానీ లేదా ఇటు దేవినేని ఉమా ఫ్యామిలీకి ఎవరికి కూడా పెద్దగా పొసిగే పరిస్థితి అయితే మైలవరంలో లేదు. ఒకవేళ కనుక టీడీపీ నుంచి పోటీ చేసే కనుక వైసీపీ క్యాడర్ అంతా కూడా పూర్తిగా జోగి రమేష్ వైపు, జోగి రమేష్కి నిలబెట్టిన ఏదైతే సపోర్ట్ చేస్తున్న అభ్యర్థి ఉన్నాడో సర్నాల తిరుపతి యాదవ్ వైపు వచ్చే అవకాశం ఉంది. కానీ ఏదైతే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్తే ఎంతవరకు దేవినేని ఉమా క్యాడర్ సపోర్ట్ చేస్తుంది అనే దానిపైనే ఇప్పుడు సందిగ్ధత ఉంది. అయితే ఇప్పటికే కొంతమేర మైలవరంలో టీడీపీకి సంబంధించిన కొంతమేర ఏదైతే దేవినేని ఉమా ఉన్నాడో ఉమా పైన కాస్త అనాసక్తి చూపిస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు గెలిచినా క్యాడర్ని పట్టించుకోలేదు కాబట్టి అభ్యర్థిని మారిస్తే టీడీపీ గెలిచే అవకాశం ఉంది అని కొంతమంది టీడీపీ శ్రేణులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కరెక్ట్ అభ్యర్థి అయితే వసంత కృష్ణప్రసాదే మైలవరానికి టీడీపీ కరెక్ట్ అభ్యర్థి అని టీడీపీ అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చిన తరువాతే ఆయన పార్టీకి దూరంగా జరిగి పార్టీ పైన విమర్శలు, జగన్ పైన విమర్శలు చేస్తూ వచ్చారు. సో ఫైనల్గా 1 వీక్లో అయితే మొత్తం మైలవరం రాజకీయాలకు సంబంధించి ఒక పెనుమార్పు జరిగే అవకాశం ఉంది. అయితే దేవినేని ఉమా ఎక్కడికి వెళ్తారు, పెనమలూరు కనుక సీటు వసంతకి ఇస్తే దేవినేని ఉమా ఎక్కడికి వెళ్తారు, ఆయన మైలవరం నుంచి పెనమలూరు వెళ్తారా లేదా అనే దానిపైన ఇప్పటికే దేవినేని ఉమా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు వసంత పైన. ప్రసూన. రైట్ సాయి, థ్యాంక్ యూ.